భారత్ ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి కీలకమైన 4 టీ20 మ్యాచ్ జరగనుంది. క్వీన్స్లాండ్లోని కరారా ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్లో ఇప్పటివరకు ముగిసిన 3 మ్యాచ్ల్లో 2 జట్లు చెరొకటి గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. 4 టీ20లో గెలిచిన జట్టు సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు సిరీస్ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. అంటే 4 టీ20లో గెలిచిన జట్టు ఒకవేళ 5వ టీ20లో ఓడినా సిరీస్ కోల్పోదు. దీంతో ఈ మ్యాచ్ 2 జట్లకు చాలా కీలకం. ఇంతటి కీలకమైన మ్యాచ్కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? మ్యాచ్కు వర్షం నుంచి ఏమైనా ముప్పు ఉందా? టీమిండియా తుది జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా? ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఏ ప్లేయర్లు కీలకం కానున్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి మరోసారి అన్యాయం జరిగింది. ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. ముందుగా 4 టీ20 మ్యాచ్ వేదికైన క్వీన్స్లాండ్లోని కరారా ఓవల్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. బంతి మంచిగా బౌన్స్ అవుతుంది. ఈ పిచ్ ఆరంభంలో బౌలర్లకు కాస్త సహకరించిన మిడిల్ ఓవర్లలో మాత్రం ప్రతికూలంగా మారుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో చేజింగ్ సమయంలో బ్యాటింగ్ ఈజీ అవుతుంది. మొత్తంగా మరోసారి భారీ స్కోర్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే, 4 టీ20కి వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం గురువారం మ్యాచ్ సమయంలో ఇక్కడ ఎలాంటి వర్షం లేదు. మ్యాచ్ సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్కు పడిపోనున్నాయి. కాకపోతే ఉదయం కాస్త వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎండ కొట్టనుంది. పైగా మ్యాచ్ జరిగేది ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి సమయంలో కాబట్టి మ్యాచ్కు ఇబ్బంది లేదు. ఒకవేళ తొలి టీ20 మ్యాచ్కు వచ్చినట్టుగా అనుకోకుండా వస్తే మాత్రం చెప్పలేం. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, 4 టీ20కి మన జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా మొదటి 3 టీ20లకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించి 4 టీ20కి అందుబాటులో ఉన్నాడు. దీంతో పేస్ ఆల్రౌండర్గా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్న శివం దూబే స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా నితీష్ను ఇప్పటికే హార్దిక్ పాండ్యా వారసుడిగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క మార్పు మినహా మిగతా తుది జట్టు యథావిధిగా కొనసాగవచ్చు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హర్షిత్ రాణాకు 4 టీ20లోనూ చోటు కష్టమే. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్కు సమాయత్తం కావడం కోసం చైర్మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఇప్పటికే ఇండియా పంపించిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే రెండో అనధికారిక టెస్టులో ఆడనున్నాడు. ఇక 4 టీ20లో భారత్ గెలుపు ప్రధానంగా నలుగురు చేతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఎవరంటే, బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. వీళ్ళ నలుగురే ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వీరు మాత్రమే మంచి ఫామ్లో ఉన్నారు. మిగతా వారి ఎవరు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. ముఖ్యంగా 3 టీ20లో టీమిండియా గెలవడంలో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2 టీ20లో అభిషేక్ శర్మ చెలరేగాడు. 3 టీ20లోనూ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ నలుగురు 4 టీ20లోనూ కీలకం కానున్నారు. మరోసారి చెలరేగితే భారత్ గెలవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ మాత్రం టీమిండియాని టెన్షన్ పెడుతుంది. వీళ్ళిద్దరూ వరుసగా విఫలమవుతున్నారు. దీంతో ఈ మ్యాచ్లోనైనా గాడిన పడాల్సిన అవసరం ఉంది. గత 2 టీ20లో ఆశించినట్టుగా రాణించలేకపోయినా తిలక్ వర్మ, అక్షర్ పటేల్ తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. పేస్ గన్ బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరచడం లేదు. గత మ్యాచ్లో పరుగులు రాకుండా కట్టడి చేసినప్పటికీ వికెట్ మాత్రం తేలేకపోయాడు. ఈ మ్యాచ్లోనూ వికెట్ కీపర్గా జితేష్ శర్మనే కొనసాగుతాడు. మొత్తంగా కలిసికట్టుగా ఆడి 4 టీ20లో టీమిండియా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ నెల 14 నుంచి సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరగబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బుధవారం సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన స్క్వాడ్లో సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి మరోసారి చోటు దక్కలేదు. పూర్తి ఫిట్నెస్ సాధించిన షమి రంజీలు కూడా ఆడుతున్నాడు. మంచి ఫామ్తో సత్తా చాటుతూ వికెట్లు తీస్తున్నాడు. నేనైతే షమిని ఈసారి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాను అని అనుకున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్కు షమిని ఎంపిక చేయకపోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ సిరీస్కు జట్టుని ఎంపిక చేసే నాటికి షమి ఫిట్నెస్ విషయంపై క్లారిటీ లేదు. అప్పటికి రంజీ ట్రోఫీ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రంజీలు ఆడుతూ పూర్తి ఫిట్నెస్తో అదరగొడుతున్నాడు షమి. కానీ సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదు. నాకు తెలిసి పదే పదే గాయాల పాలవడం, వయసు కూడా 35 సంవత్సరాలు కావడం, ఇలాంటి కారణాలతో సెలెక్ట్ చేయలేదు అని అనుకుంటున్నాను. అతనికి బదులుగా యువ బౌలర్ ఆకాష్ దీపే బెటర్ అనుకున్నట్టున్నారు. కానీ షమి లాంటి మ్యాచ్ విన్నర్ను ఫామ్లో ఉన్న సెలెక్ట్ చేయకపోవడం చూస్తే మాత్రం అతనికి అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన రిషబ్ పంత్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ తరపున ఆడుతున్న రిషబ్ పంత్ తొలి టెస్టు గెలవడంలో కెప్టెన్గా, బ్యాటర్గా కీలక పాత్ర పోషించాడు. దీంతో పూర్తి ఫిట్నెస్ సాధించిన పంత్ను మళ్ళీ వైస్ కెప్టెన్గా జట్టులోకి తీసుకొచ్చారు. అయితే పంత్ రావడంతో వెస్టిండీస్తో సిరీస్కు ఎంపిక చేసిన
వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్కు జట్టులో చోటు దక్కలేదు. అలాగే విండీస్ టూర్కు ఎంపికైన ప్రసిద్ధ్ కృష్ణను ఈసారి జట్టులోకి తీసుకోలేదు. అతని స్థానంలో ఆకాష్ దీప్ను తీసుకున్నారు. 15 మందితో కూడిన జట్టును ఒక్కసారి చూస్తే బ్యాటర్గా కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్కు చోటు దక్కింది. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఎంపికయ్యారు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీందర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ను తీసుకున్నారు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.